నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఆయన కెనడాలోని పైలట్ ఆఫీసర్. ఫ్లైట్స్ అన్నీ నడుపుతూ ఉంటాడు. గత 37 సంవత్సరాల నుంచి ఆయన ఫ్లైట్లు నడుపుతున్నాడు. ఆయనకి రిటైర్మెంట్ ఏజ్ కూడా వచ్చేసింది. తీరా చూస్తే ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆయనకి ఫ్లైట్స్ నడపడానికి లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండానే ఇన్నేళ్ళు కూడా నడపడం జరిగింది. ఎయిర్ కెనడా మాజీ పైలట్ ఆఫీసర్ ఇట్లా ఫ్రాడ్ చేశాడు. ఇంతకాలము లైసెన్స్ లేకుండా బండ్లు నడిపినందుకు ఇప్పటిదాకా 900 డొమెస్టిక్ అట్లాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపాడు. అతను రిటైర్ అయ్యే టైంకి అసలు విషయం తెలిసిపోయింది. ఇన్నేళ్ళు పైలట్ లైసెన్స్ లేకుండా వందల సంఖ్యలో ఫ్లైట్స్ని నడిపాడు ఆ దొంగ పైలట్. ఇతనికి పైలట్ లైసెన్స్ లేదని తెలిసి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పుడు ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నేళ్ళు మోసం చేస్తూ పైలట్ లైసెన్స్ లేకుండా ఇన్ని వందల ఫ్లైట్లను నడిపాడు. కానీ గ్రేట్ ఏంటంటే ఇప్పటిదాకా ఒక చిన్న యాక్సిడెంట్ కూడా కాలేదు. కానీ అసలు విషయం ఇప్పుడు తెలిసింది. ఇవాళ రేపు అతను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని అందరూ అంటున్నారు. ఎందుకంటే ఫ్లైట్ లైసెన్స్ లేకుండా ఇన్నేళ్ళు దొంగతనంగా మాయ చేసి మసిబూసి ఇట్లా నడిపినందుకు.